T20 వరల్డ్ కప్ ఇండియా శ్రీలంక 2026 సెమీఫైనల్ రేపు జరగబోతోంది కలకత్తా లోపల. సో ఈ మ్యాచ్ జరగబోతోంది సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ జట్ల మధ్య. ఇప్పటి వరకు వరల్డ్ కప్లో లోపల సౌత్ ఆఫ్రికా ఇంతవరకు న్యూజిలాండ్ చేతిలో ఓడిపోలేదు. అలాగే 2007 వరల్డ్ కప్ లోపల సౌత్ ఆఫ్రికా 6 వికెట్స్తో గెలిచింది. తర్వాత 2009 వరల్డ్ కప్ లోపల 1 రన్తో గెలిచింది. 2010 వరల్డ్ కప్ లోపల 13 రన్స్తోని బర్మింగ్హామ్లో జరిగిన మ్యాచ్ గెలిచింది. అలాగే 2014 T20 వరల్డ్ కప్లో 2 రన్స్తో సౌత్ ఆఫ్రికా గెలిచింది. తర్వాత 2026 వరల్డ్ కప్ లోపల 7 వికెట్స్తో సౌత్ ఆఫ్రికా గెలిచిన సంగతి మనకు తెలిసిందే. అలాగే ఈ సెమీఫైనల్ మాత్రం అటు ఒత్తిడి ఉంటుందని మాత్రం తప్పకుండా తెలుస్తుంది. సో ఒత్తిడి లేకుండా అయితే మ్యాచ్ ఉండదు. సో సెమీఫైనల్. అలాగే ఇక్కడ వాతావరణం హైయెస్ట్ 33 సెంటిగ్రేడ్ ఉంటుంది, లోయెస్ట్ 19 సెంటిగ్రేడ్ ఉంటుంది. సో ఉక్కపోత వాతావరణం ఉంటుంది. డెఫినెట్గా రెండు జట్లకు కూడా కొద్దిగా ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటాయి. సో చెమట కక్కాల్సిందే. అలాగే మేబీ కొంచెం అటు డ్యూ ఫ్యాక్టర్ ఉండొచ్చు ఎట్ ద ఈవినింగ్. అలాగే పిచ్ పూర్తిగా బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది. అవుట్ఫీల్డ్ చాలా వేగంగా ఉంటుంది. సో ఎక్కువగా పరుగులు చేసే అవకాశం ఉంటుంది. అంటే మంచి టార్గెట్ నిర్ణయించే అవకాశం ఉంటుంది. మేబీ మోర్ దెన్ 190 మొదట బ్యాటింగ్ చేసిన జట్టు. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 182 రన్స్. అలాగే చేసింగ్ చేసే జట్టుకు ఒక విధంగా పాజిటివ్స్ ఉన్నాయి, అలాగే నెగిటివ్స్ ఉన్నాయి. చేసింగ్ చేసే జట్టుకు ఒక విధంగా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది మామూలు మ్యాచ్ కాదు, లీగ్ మ్యాచ్ కాదు, నాకౌట్ మ్యాచ్, అది కూడా ఎస్పెషల్లీ సెమీఫైనల్ మ్యాచ్. సో ఒత్తిడిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటే చేసింగ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే చేసింగ్ చేసినప్పుడు కొద్దిగా లాభాలు కూడా ఉంటాయి. ఎందుకంటే డ్యూ వల్ల బౌలర్లకు పట్టు తప్పుతుంది. సో పరుగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది చేసింగ్ చేసే జట్టుకు. సో ఏ విధంగా చూసినా రేపటి మ్యాచ్ మాత్రం తగ్గఫర్ ఉండబోతుంది. అలాగే ఇక్కడ ఈ పిచ్లో స్పిన్నర్లదే హవా. ఎక్కువగా స్పిన్నర్లు వికెట్ తీసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు లాస్ట్ కొన్ని మ్యాచ్ల నుంచి చూస్తే స్పిన్నర్లే ఎక్కువ శాతం వికెట్ తీసుకున్నారు. మోర్ దాన్ 80% కూడా స్పిన్నర్లు వికెట్ తీసుకున్నారు. సో టాస్ గెలిస్తే మాత్రం చేజింగ్ తీసుకోవాలి, కానీ ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారు అనేది మాత్రం చాలా ముఖ్యం. సో టీమ్స్ అలాగే వాళ్ళ బలాబలాలు పార్ట్ 2లో వివరిస్తాను. చూస్తూనే ఉండండి.